మొత్తానికి భార్యను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి గురుమూర్తి దొరికిపోయాడు. ఆధారాలతో సహా పోలీసులు ఇతని సంగతి అయితే చూసేశారనమాట. ఇక పోలీసులకే సవాల్గా మారినటువంటి ఈ కేసును ఎలా ఛేదించారు, ఇంతకీ గురుమూర్తి భార్యను ఎందుకు చంపాడు, ఇక భార్య చేసిన తప్పేంటి, ఆర్మీలో పనిచేసినటువంటి గురుమూర్తి ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టాడు, ఒక మనిషి ప్రాణం తీయడానికి అతనికి మనసెలా వచ్చింది, ఇక సమాజం పైన ఎంతో కొంత ఈ యొక్క ఇన్ఫాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక మొత్తానికి ఏం జరిగింది ఈ గురుమూర్తి మరియు వెంకట మాధవిల మధ్య, ఇక ఆ వెంకట మాధవి తల్లిదండ్రులు చెప్పినటువంటి నిజాలేంటి, గురుమూర్తి ఇప్పటికైనా నిజం చెప్పాడా లేదా, పోలీసులకు ఎలా దొరికాడు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. చాలా ఉపయోగపడేటువంటి వీడియో అన్నమాట ఇది. ఇక మానవ సంబంధాలు ఎలా దారి తప్పుతున్నాయో, భార్యాభర్తల బంధాలు ఎలా మంటకలిసిపోతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే వెంకటమాధవి గురుమూర్తి 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంసారాన్ని సజావుగా సాగిస్తున్నటువంటి వేళ ఈ సంక్రాంతి పండుగకు అంటే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఈ వెంకటమాధవి గురుమూర్తి ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారన్నమాట. ఇక నంద్యాలకు నేను పండుగకు ఇంటికి వెళ్ళొస్తానంటూ కూడా మనకు వెంకటమాధవి చెప్పడం జరిగింది గురుమూర్తితో. అక్కడ ఏదో చిన్నపాటి గొడవ జరిగింది. ఇక చిన్నపాటి గొడవ జరిగినప్పుడు మాధవి 16వ తారీఖున ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిందని కూడా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇక వెంకటమాధవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సుబ్బమ్మ వెంకట్రావు గారు ఇద్దరు కూడా ఈరోజు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో నా అల్లుడికి కూతురికి అంటే వెంకటమాధవి మరియు గురుమూర్తికి చిన్నపాటి గొడవ అయిందని, ఇక ఈ చిన్నపాటి గొడవతో నా కూతురు ఆ రోజు మధ్యాహ్నం 16వ తారీఖున మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇక ఎక్కడికి వెళ్ళిందో తెలియదని ఇక్కడ వెంకటమాధవి తల్లిదండ్రులు మరియు గురుమూర్తి ఇద్దరూ కూడా 16వ తారీఖున తన కూతురు మిస్ అయిందని తల్లిదండ్రులు, నా భార్య మిస్ అయిందని గురుమూర్తి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో అంటే ఏదైతే హైదరాబాద్లోని మీర్పేట పరిధిలో గల జిల్లెల్గూడలో జరిగిందన్నమాట ఈ సంఘటన. అక్కడ పోలీస్ స్టేషన్లో స్థానికంగా వీరు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు తమదైన స్టైల్లో విచారించి నిజాలను బయటికి తేవడం జరిగింది. ఇక ఎక్కడో ఒక చోట ఏ తప్పు చేసినా కూడా ఎక్కడో ఒక చోట చిన్న క్లూ అయినా ఉంటుందని మనకు తెలుసన్నమాట. ఇక అలాంటి ఆధారాలతోనే దొరికిపోయాడు ఇక్కడ గురుమూర్తి. ఇక గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి స్థానికంగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక మాధవికి ఈ గురుమూర్తికి ఆ రోజు ఏం జరిగిందనేసి అక్కడ ఉన్నటువంటి వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కానీ మిగిలినటువంటి వారిని కానీ విచారించినప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా బాగుండేవాళ్ళు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. మరి గొడవ ఎందుకు వచ్చిందనేది చూస్తే ఇక్కడ భిన్న కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గురుమూర్తికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఇక దానికోసమే వెంకటమాధవితో అంటే తన భార్య అయినటువంటి వెంకటమాధవితో గొడవ పడ్డాడని, ఆ గొడవలో ఆ వెంకటమాధవిని తోయడంతో గోడకు గుద్దుకొని వెంకటమాధవి స్పృహ తప్పి పడిపోయిందని, ఇక అక్కడ స్పృహ తప్పి పడిపోకుండా అసలు ఆ గోడకు తగలడంతో చనిపోయినట్టు నిర్ధారించుకుని ఇక ఈ విషయం ఎక్కడా కూడా బయటకు వెళ్లకుండా గురుమూర్తి జాగ్రత్త పడాలని ఈ బాడీని పూర్తిగా మాయం చేయాలని నిర్ణయించుకుని అక్కడ ఏదైతే మనకు మటన్ కొట్టేటువంటి కత్తి మరియు ఇక చెక్క ఉంటుంది కదా, మటన్ కొట్టేటువంటి చెక్క అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఈరోజు మనకు అనేక మీడియాల ద్వారా మనం చూసామన్నమాట. ఇక ఆ తుండు పైన నరికి ముక్కలు ముక్కలుగా చేసి ఆ యొక్క శరీరాన్ని బకెట్ మరియు కుక్కర్లో ఉడికించినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇక ఇప్పటి వరకు కూడా మన పోలీస్ అధికారులు చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు కూడా మాధవికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. కేవలం సీసీ ఫుటేజీల ద్వారా ఈ పక్కన వాళ్ళు చెప్పినట్టు దాన్ని బట్టి మనం కేసునైతే దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉన్నాయి. ఇక గురుమూర్తి ఇప్పటి వరకు నిజం చెప్పాడనేది కూడా మనకు తెలియడం లేదు. ఇక గురుమూర్తి ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా ఎందుకు చంపాడు, ఇంతకీ ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటి వరకు కూడా
తేలని మిస్టరీగా అయితే ఉంది. కానీ పోలీసులు అయితే ఏదైతే గురుమూర్తి నేను ముక్కలుగా నరికాను, ఈ తుండు పైన నరికానని అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆ తుండును చూపించడం జరిగింది. అలాగే ఇదే కుక్కర్లో నేను ఉడకబెట్టానని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను చూడండి. ఇదే కుక్కర్లో నేను ఉడకబెట్టాననేసి చెప్పడం జరిగింది. ఇక ఇదే బకెట్లో వీటన్నిటిని కూడా ఉడకబెట్టాను. వీటన్నీ కూడా ఉడకబెట్టి జిల్లెలగూడకు దగ్గరగా ఉన్నటువంటి చందన్ చెరువులో ఈ యొక్క పార్ట్స్ అన్నీ కూడా నేను కలిపేశానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పోలీసుల దర్యాప్తులో. ఇక పోలీసులంతా కూడా నిన్నటి నుంచి కూడా మనకు జల్లెడ పడుతున్నా కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు మాధవికి సంబంధించినటువంటి ఒక ఆధారం కూడా దొరకలేదని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇక మన సమాజం ఎటుపోతుంది, ఇంతకీ భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోయే రోజులు దగ్గర పడ్డట్టు కూడా మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంత కిరాతకంగా వెంకట మాధవిని హతమార్చాల్సినటువంటి అవసరం భర్త అయినటువంటి గురుమూర్తికి ఎందుకుంది, ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా ఇక్కడ విస్తుపోయి జనాలు కూడా అంటే అంత భయంకరంగా ఈ యొక్క మర్డర్ మిస్టరీ అయితే ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు చుట్టుపక్కల వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ భయభ్రాంతులకు గురవుతున్నాం, మేము ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఇతన్ని క్షమించకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమి జరిగిందనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా పోలీసుల దర్యాప్తులో కూడా గురుమూర్తి చెప్పిందే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ విధంగా నేను చేశాను, మాధవిని ఈ విధంగా చంపానని చెబుతున్నప్పటికీ కూడా మనకెక్కడా కూడా ఒక చిన్నపాటి ఆధారం కూడా ఇప్పటి వరకు దొరకలేదని, ఇక దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ఈ పోలీస్ అధికారులకు కూడా సవాల్గా అయితే మారిందనమాట. ఈ కేసు మనకు గురుమూర్తి చెప్పినటువంటి ఆధారాల ప్రకారం వెతుకుతున్నా కూడా ఇంకా మనకు ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే దొరకట్లేదు. ఇక ఇప్పటికే వెంకటమాధవి మరియు గురుమూర్తికి దాదాపు పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి గొడవలు లేవు. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలిద్దరినీ కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వదిలాడు గురుమూర్తి. ఇక అక్కడి నుంచి వచ్చి వీరిద్దరూ కూడా గొడవపడి మనకు చేయడం జరిగింది అని కూడా కొంతమంది చెప్తుంటే, ఇక ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి నివేదికలో వచ్చింది ఏంటంటే, ఇక మాధవిని ఇప్పటి నుంచి ఇది చేయడం కాదు, ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం అంతకుముందు ఏ విధంగా చంపాలని చూసి యూట్యూబ్లో చూసి ఒక కుక్కను కూడా చంపి దాని ప్రకారం మాధవిని చంపడానికి ప్లాన్ వేసినట్లు, ఇది ఒక్క రోజులో వేసినటువంటి ప్లాన్ కాదు. ఇక వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంత ఒక ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయడం మరెంతో దారుణంగా ఉందని కూడా ఇక్కడ మనకు విషయాలైతే కీలక విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. ఇక ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తునైతే మొదలుపెట్టారు. ఇక అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా అంటే గురుమూర్తి 16వ తారీఖున మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇక 18వ తారీఖు నుంచి కూడా అంటే 18వ తారీఖున మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. 16వ తారీఖున ఆయన హత్య చేయడం జరిగింది. ఇక 18వ తారీఖున కనపడట్లేదని కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇంత నాటకం ఆడాడని కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ కేసు అయితే ఒక కొలిక్కి రాలేదు. మరి పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి. ఇది అప్డేటు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.